తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృశ్చిక రాశికి ఈ డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు విద్య, ఉద్యోగ, వ్యాపార వీటన్నింటికి కలిపి అసలు ఏ విధంగా ఉంది అంటారు గురుగారు, తెలియజేస్తారా? వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశిలోనే రవి, బుధుడు, 2వ ఇంట శుక్రుడు, 3వ తారీఖు నుంచి శుక్రుడు తృతీయ స్థాన ప్రవేశము. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 4వ స్థానంలో శని సంచారం, అర్ధాష్టమ శని ప్రభావము. అలాగే ఈ సంబంధించినటువంటి 5వ స్థానంలో రాహు యొక్క సంచారం, మరియు 7వ స్థానంలో గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక 9వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, లాభస్థానంలో కేతు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా జన్మ రవి ప్రభావము చేత కొంత మానసికమైనటువంటి అశాంతి, చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు, తృప్తి లేనటువంటి జీవితం ఈ యొక్క జన్మ రవి సంచార ప్రభావం వలన కలుగుతాయి. ఇక అర్ధాష్టమ శని దోష ప్రభావం ఎలాగో ఉండింది, దానివల్ల ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, ఇక రుణగ్రస్తులు అవ్వడము, సమయానికి డబ్బు చేతికి అందకపోవడం, ఇలాంటి వ్యవహారాలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరమవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానము శుక్రగ్రహ సంచార ప్రభావం చేత కొంత ఒడిదుడుకులు అనేటువంటి ఉన్నప్పటికీ కూడాను నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, స్త్రీ సౌఖ్యము చక్కగా ఉండడం, ఈ కారణం చేత కొంతలో కొంత అయినా ఆనందాన్ని పొందగలిగే పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇతరులు, ముఖ్యంగా స్త్రీల వలననే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇతరుల మాటలు వినడం ద్వారా, తద్వారా తెలియకుండానే కొన్ని సమస్యల్లో వృశ్చిక రాశి వారు ఎదుర్కోక తప్పదు. ఇక సంబంధించి గురుగ్రహ ప్రభావం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు రాశి ప్రకారం చూసిన 7వ స్థానం మంచిదే, కానీ వక్రీకరించినటువంటి గ్రహ ప్రభావం చేత కొన్నిసార్లు ఈ గురువు యొక్క కారకత్వాలు అయినటువంటి విద్యాపరంగా విద్యార్థులకి కావచ్చు, అలాగే ధనపరంగా కావచ్చు, కీర్తి ప్రతిష్టలకి కావచ్చు, సంతానం, వివాహమై సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కావచ్చు, అలాగే పనులలో అనుకూలంగా సాగాల్సిన పనులు కొన్ని ఆటంకాలు కలగడం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. కాబట్టి అర్ధాష్టమ శని దోష ప్రభావము మరియు గురువు 7వ స్థానంలో వక్రీకరించినటువంటి ప్రభావం చేత ధనము సకాలానికి అందకపోవడం అనేటువంటిది గోచరమవుతుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కేతు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి కావున మంచిది అని చెప్పవచ్చు. అయితే ఇక 9వ స్థానంలో కుజగ్రహ సంచార ప్రభావం స్తంభించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా పట్టుదలకి పోయి పంతానికి పోయి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి పంతము, పట్టింపులు అనేటువంటివి విడనాడి ఈ యొక్క వృశ్చిక రాశి వారు సాధారణమైనటువంటి జీవితాన్ని కనుక గడిపినట్లయితే మరింత మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు శ్రమ కోరిస్తే తప్ప సత్ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. ఇక వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అనగా ప్రయత్నము బాగా చేస్తేనే ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారు, రైతులు సాధారణమైనటువంటి పరిస్థితులే నెలకొని ఉంటాయి. వ్యాపార విస్తరణకి, నూతన పంటలకి ఇది సరైనటువంటి సమయము కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఎంసీజీ, సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్సు, అలాగే తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. పెద్ద మార్పులు, చేర్పులు అనేటువంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉండవు. అయితే ప్రధానంగా కొన్ని రోజులలో గనక చూసుకున్నట్లయితే ఆ కొన్ని రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ధనము కూడా సహాయానికి అందదు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగస్తులు
నిరాశను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపాటి ఆదాయం కలిగినటువంటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, అధికారుల యొక్క అండదండలు లేకపోవడం, కొంత నిరుత్సాహంగానే ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఉద్యోగ మార్పులకి మాత్రము ఎటువంటిగా చర్యలు చేపట్టకండి. ఉన్న ఉద్యోగంలోనే సమయం కలిసి రానప్పుడు తగ్గి ఉండడం, సమయం వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం చూసుకోవడం అనేది విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క వృశ్చిక రాశిలో వారు ఎవరైతే ఉంటారో వారు కనుక ప్రయాణం చేస్తే తప్పకుండా వృశ్చిక రాశి వారికి అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రశాంతత ఉండదు. ఎందుకనంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవాలనే తపన, అలాగే ధనము సంపాదించుకోవాలనేటువంటి కాంక్ష ఇవన్నీ ఉండడం వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతూ మీరు అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 3, 4 తారీఖుల్లో కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక ఈ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. 5, 6 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నూతన స్త్రీ పరిచయ ప్రభావం మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సకాలానికి డబ్బు మీకు చేతికి అందుతుందని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులకి అలాగే వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నా కానీ బద్ధకంతో కూడుకొని ఉండడం, ఏ పని ముందుకు సాగకపోవడం అనేటువంటిది మీకు కొంత నిరాశ, విచారం కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఎప్పుడో మీరు పెద్దల సహాయ సహకారం అడిగినటువంటిది రుణానికి సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా మీకు సంప్రాప్తమవుతాయి. మంచిదిగా డబ్బు చేతికి అందుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అందరూ మీ పట్ల పనులు చేసి పెడుతున్నట్టే అనిపిస్తుంది. అది ఒక మాయలాగా. కానీ ఏ పని ముందుకు సాగదు. అందరూ సహాయం చేస్తారని మాటిస్తారు, కానీ ఆ మాటని వాళ్ళు నెరవేర్చలేరు. కాబట్టి మీ కష్టానికి మీరే పడండి. మీ యొక్క ధైర్యమే మీకు మీ ఆత్మవిశ్వాసమే మీకు పెట్టుబడి అనే విషయాన్ని గమనిస్తూ మీ పనులను మీరే చక్కబెట్టుకొని 14, 15 తారీఖుల్లో మంచి విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 3, 4, 10, 11 తారీఖుల్లో 7, 8, 9 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటిస్తూ ఆ యొక్క ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం, ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, సప్తమ గురు వక్రీకరించి ఉండడము, అలాగే కుజుడు స్తంభించి ఉండడము మరియు పంచమ రాహు ప్రభావం వెరసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కావున ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి స్వర్గము పొందినటువంటి రోజున పురస్కరించుకొని ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రములో మరియు డిసెంబర్ 15వ తారీఖు రోజున సుప్రసిద్ధ కాశీక్షేత్రములో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారరీత్యా కలుగు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 2 క్షేత్రాల్లో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు 2 క్షేత్రాలకు సంబంధించినటువంటి రుసుము చెల్లించవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోండి. గురుగారు, ఈ వృశ్చిక రాశికి అంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని రాశి పరంగా చెప్తున్నారు కాబట్టి, సో అలాంటి సమస్యలు నివారించడానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురుగారు? ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, అలాగే తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం ఆ రావి చెట్టు కిందనే 3 సార్లు పఠించడం లాంటివి చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇక చెప్పినటువంటి పరిస్థితులకి విభిన్నంగా మీ యొక్క జాతకం ఉన్నట్లయితే మీ యొక్క జన్మకుండలిలోని జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం వలన కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కటి విశ్లేషణ మా కోసం అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.